వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. కష్టపడే వ్యక్తిత్వం, పట్టుదల, నిరంతర కృషి ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. బొమ్మూరు కలెక్టరేట్లో 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ ప్రతిభ కనబర్చిన 27 మంది విద్యార్థులకు అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించడం ద్వారా విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాలను చేరుకునే ధైర్యం పెరుగుతుందని తెలిపారు. కష్టపడే స్వభావం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని స్పష్టం చేశారు. ప్రయత్నం చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుందని, ఫలితాలపై ఆందోళన చెందకుండా నిరంతరం కృషి చేస్తే విజయాలు స్వయంగా వస్తాయని అన్నారు. ఫలితాలు అనుకున్న విధంగా రాకపోయినా చదువును ఎప్పటికీ మానకూడదని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా ఆడపిల్లల విద్యకు ప్రాధాన్యతనిచ్చి వివాహాలు చేయకుండా ఉన్నత విద్యకు ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, డిఈఓ వాసుదేవరావు, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Shiva Juwaria, Sheikh Shiva Juwaria, 592. Kalikam Naveen, 590 marks. Rajmandri Akbar, Municipal High School, Gandhipuram, Chakrapalli, Yellow Krishna, 590 marks. Vishwanath, Rajmandri Akbar, Sri Nagaraja Special Municipal High School, Varnapatula Lalita Devi. Venkatashmi, 588 marks. Rangampet Chakri High School, Devina Danyanta, 580. Dasari Chatham Shri Venkat, 580 marks. Pindinla Pujambika, Rajmahindra Shabya, Rajmandri Rural, Pantamora High School, Sayyid Shabya, Vaishnavi, Pantamur, Rajmandri Rural, Pantamora High School. నేను 10th క్లాస్ రాస్తున్నప్పుడు నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది నాకు గుర్తొచ్చింది. సో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అలాగే అనిపించింది. 10th క్లాస్ రిజల్ట్స్ వస్తున్నాయి, డిఓ గారు చెప్పినప్పుడు నా రిజల్ట్ వస్తుందేమో అని ఫీలింగ్ వచ్చింది. ఈ రోజు మీరు అందరూ ఇక్కడ ఉంటే కూడా చూస్తే అదే గుర్తొస్తుంది. సో నాకు 10th క్లాస్ లో 547 వచ్చింది. ఇక్కడ మీ అందరికీ కూడా చాలా మంచి మార్కులు వచ్చినాయి. వెరీ హ్యాపీ. సో మీ అందరితో కంపేర్ చేసుకుంటే నేనేమి బ్రైట్ స్టూడెంట్ కాదు. సో తర్వాత ఇక్కడ ఇందాక అబ్బాయి చాలా బాగా మాట్లాడాడు, తను కూడా బాగా తన అమ్మాయి కూడా బాగా మాట్లాడింది. కమిషనర్ గారు చాలా మంచి మాట కూడా చెప్తారు. ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే మీరు బాగా చదివి లేదంటే కష్టపడి ఇవన్నీ చేశారో ఇదే కనుక మీరు ఇది మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మీతో పాటు ఉన్న వేరే పిల్లలకి ఏ ధైర్యం మీకు ఉంటుంది. నేను చేశాను, నేను చదివాను, నాకు రిజల్ట్ వచ్చింది, నాకు మంచి మార్కులు వచ్చినాయి, నేను ఏదనుకుంటే అది చేయగలను అనే ధైర్యం కోసం మీ మార్కులు. సో ఫస్ట్ చాలా మంది 10th క్లాస్ బాగా మార్కులు వస్తే జీవితం సెటిల్ అయిపోతుంది అంటారు. తర్వాత ఇంటర్మీడియట్ బాగా వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటారు. ఇంటర్మీడియట్ వెళ్ళగా తెలుస్తుంది. ఇంజనీరింగ్ లో మంచి మార్కులు వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకుంటారు. ఇంజనీరింగ్ అయిపోయాక కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. మళ్ళీ అక్కడ ఏదో ఎగ్జామ్ రాస్తారు, లేదంటే డాక్టర్ అని ఇదాన్ని ఏదో చాలా ఉంటాయి. సో మళ్ళీ అవన్నీ రాసి మళ్ళీ ఫైనల్ గా ఒక ఉద్యోగం ఏదో వచ్చాక లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటారు. దాని తర్వాత మళ్ళా పెళ్లి, మళ్ళీ అదే లైఫ్ సెటిల్ అయిపోయింది. సో ఈ
నడుస్తూనే ఉంటుంది. ఎప్పటికీ లైఫ్ సెటిల్ అయిన ఫీలింగ్ ఎవరికి రాదు. సో అదే నేను ఇక్కడ మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే అది మీరందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇలా మంచి మార్కులు రావడం అనేది వ్యవస్థకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. నాకు దానికి చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఇందాక ఒక పేరెంట్స్ చెప్పారు, మాకు డబ్బులు లేక మేము ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాము, మా పిల్లడు ఎలా ఉంటాడో అనుకున్నాం కానీ చాలా మంచి మార్కులు వచ్చినాయి. చాలా ఆనందం అనిపించింది అది దానికి. మా గవర్నమెంట్ స్కూల్లోనే ఇన్ని మంచి మార్కులు అంటే 592, 588 ఇవన్నీ చూస్తుంటే మిగతా పిల్లలందరికీ కూడా వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది. గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్స్ బాగా చెప్తారు, గవర్నమెంట్ లో బాగా చదివే పిల్లలు ఉంటారు, గవర్నమెంట్ స్కూల్స్ లో మంచి అట్మాస్ఫియర్ ఉంది అనే ధైర్యాన్ని మిగతా వాళ్ళందరికీ వస్తుంది. అందరూ ప్రైవేట్ స్కూల్లో చేరాలన్నా సరే చేరలేరు. ప్రైవేట్ స్కూల్లో ఏదో బాగుందని కాదు, కానీ ఆవిడ అన్నట్టు మాకు కొంచెం డబ్బులు బాగుంటుంటే, మా దగ్గర ఇంకొంచెం ఆర్థికంగా మేము బాగుంటుంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళు అంటారు. కానీ ఆవిడ ఈ రోజు రియలైజ్ అయ్యేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ఇంకా బాగా చెప్తున్నారు.